శ్రీకాంత్ గారు మీరు అన్నారు మాకు ఆల్రెడీ ఇది అలవాటు, మాకు కొత్త ఏం కాదు అని చెప్పారు. బట్ గతంలో సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు అని ఏమైనా అనిపిస్తోందా? గతం లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూడా కనిపిస్తుందా? లేదండి, డెఫినెట్ గా ఇది వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఎందుకు సీరియస్ సిచ్యువేషన్ అంటే ఇరాన్ కి ఇది లాస్ట్ ఛాన్స్ అండి. దీని తర్వాత ఇరాన్ కి ఈ సిచ్యువేషన్ ఉండదు. సో వాళ్ళకి ఇప్పుడు చావా రేవా వాళ్ళు తేల్చుకోవాలి, ఐఆర్జిసి తేల్చుకోవాలి. కాబట్టి వాళ్ళ శక్తి మేరకు ఇప్పుడు ఫైట్ చేస్తారు. వాళ్ళ దగ్గర సుమారుగా ఇప్పుడు ఒక 2-3,000 మిసైల్స్ ఉన్నాయి, వెరీ హెవీ మిసైల్స్ ఉన్నాయి. అవి వాటన్నింటినీ వాళ్ళు వాడతారు. సో ప్రస్తుతానికి వాళ్ళు మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అరబ్ గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేస్తున్నారు, యుఎస్ బేస్ల మీద అటాక్ చేస్తున్నారు, సో ఇజ్రాయెల్ మీద కూడా అటాక్ చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఎక్కువగా హిట్ అవుతున్నది. వాళ్ళకు ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ఉన్న భయాందోళనలు చాలా ఎక్కువగా ఉంటాయి. మాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక మిసైల్ పడ్డ దగ్గర దాదాపుగా చాలా అంటే డ్యామేజ్ చూస్తే చాలా హ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇప్పుడు ఒక 20-30 కిలోమీటర్స్ దూరంలో ఒక బాంబ్ పేలితే సౌండ్ ఇప్పుడు మా ఇంటి దగ్గర దాకా వినిపిస్తున్నది. అంటే వాళ్ళు చాలా హెవీ మిసైల్స్ వాడుతున్నారు ఈసారి.